ఏం చేస్తున్నా? రావుదీరా నువ్వేనా? మీరు ఉండేది ఏడారా భయ్? కవాడి కూడా. సరే సరే. మెరుపులు కవాడి కూడా పూరళ్ళు. నాకేం తెలుసు? అరే పోరా పో. అరే నేను ఇంతో వీడియో కోసం వచ్చిన అడుగాడు ముందే ఉన్నాడు. అరే అరే మనుషులు అయింది ఒక్కొక్కరు రండి మీ గుద్దలు చూస్తా. సో వెల్కమ్ బ్యాక్ టు రాహుల్ అవంతిక వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ గైస్ ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే అరే ఫోన్ చేయరా జల్దీ ఫోన్ చేయి. బా ఇగో 17 Pro Max ఇది ఐఫోన్ది, ఇంకా ఎవరు కనబెట్టలే కానీ ఈయన దగ్గరనే ఉంది. ఏ ముందరా బాయ్ సంతు. అండ్ సంతు ఎవరో కాస్త మంచి మంచి వీడియోస్లో వచ్చేసింది గైస్. సో సంతు ఐడి కూడా కింద మెన్షన్ చేస్తాం. పాప సంతు కూడా కొంచెం సపోర్ట్ చేయండి తమ్ముడే. మెసేజ్ పెట్టకరా ఈడు ఫోన్ చేయంటే మెసేజ్లు పెడుతుండు ఈడు. ఏం చేస్తున్నా? రావుదీరా నువ్వేనా? ఏమైంది? నువ్వేనా? దక్కెందుకు కొడుతున్నావు? దక్కెందుకు కొడుతున్నావు నువ్వు? రావుదీరా నువ్వే? నేనే. అయితే ఏమైంది? టచ్ చేయకు నువ్వు. నువ్వు టచ్ చేయకు. అర్థమవుతుందా? అర్థమేమైంది? నా పేరే. అయితే ఇది ఏంది మళ్ళీ ఇది? ఏంది ఇది? మా చెల్లెకి మెసేజ్ చేస్తున్నావు అంటే నేను ఎందుకు చేస్తా నీ చెల్లెకి మెసేజ్? రావుదీరా నీ పేరే కదా? నా పేరే భయ్. ఇది ఎవరు అకౌంట్? అకౌంట్ నాదైతే ఏంది? ఇదే కదా ఇదే. అవును నా అకౌంటే. మళ్ళా ఎవరు మళ్ళా మెసేజ్ చేసి నువ్వే కదా? ఎవరికి అంటున్నారా భయ్ నువ్వు? మెసేజ్ చేసేంద్రా భయ్. నేనే. నేనెందుకు చేస్తారా భయ్ మీ చెల్లెకి మెసేజ్? ఏ ఐడి? ఆ ఫేక్ ఐడి చూసుకో ఫస్ట్ ఒకసారి. నా ఒరిజినల్ అకౌంట్ కాదు, నా ఒరిజినల్ అకౌంట్ చూపిస్తా. ఓపెన్ చేయరా భయ్ ఫస్ట్. నువ్వు ఓపెన్ చేసిన మాట్లాడు. చూడు ఏ మెసేజ్ వచ్చింది చెప్పు. సరే హాయ్ అని ఎందుకు మెసేజ్ చేసినావు? హాయ్ అని చెప్తే ఏమైతుంది రా భయ్? హాయ్ అని చెప్పేసి ఆల్రెడీ వచ్చింది చూడు. అన్సెండ్ అయిపోయింది. ఆ మెసేజ్ కనిపిస్తుంది. నీ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఉంది, వచ్చిన మెసేజ్ రాలేదు. అరే నువ్వు మంచిగా ఫస్ట్ చూడరా భయ్ బరాబర్. అరే వీడియో మొత్తం రికార్డ్ చేయరా వీళ్ళందరూ చేస్తాం. ఏం చేస్తాం ఏంది? ఏంద్రా దేనికి? అవురా భయ్ బరాబర్ వచ్చి మాట్లాడు. వీడియోలో డిస్టర్బెన్స్ ఏం చేస్తున్నారా? సరేరా భయ్ అంటే అరే నువ్వు ఎందుకు దొబ్బుతున్నావు బే? ఎగురుతాడు రా భయ్. ఎందుకు దొబ్బుతున్నావు? అరే పోరా బాబు పో. నువ్వే కదా? అరే రికార్డ్ అట్టనే పెట్టరా. సరేరా భయ్. సరే ఏంది? సరే 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 నేనే రికార్డ్ చేయరా. నేనే చెప్పు. నా ఐడియా ఇది. సరేరా భయ్ ఇక్కడ చూపిస్తా. ఇగో ఫస్ట్ ఇక్కడ నుంచి మెసేజ్ వచ్చింది, డిలీట్ అయింది. ఇన్స్టాగ్రామ్ వాడినావా? జీవితంలో ఇన్స్టాగ్రామ్ వాడరు కదా. ఇక్కడ చూడు ఫస్ట్. అవురా భయ్ నువ్వు చేస్తావు అనుకుంటా. బరా వచ్చి ఫస్ట్ మాట్లాడాలన్నా. ఇట్లా కాదు ఇట్లా మాట్లాడాలి. ఏంద్రా భయ్ మీ వీడియోలో మధ్యలో వస్తారు. నీకెందుకురా భయ్? నా ఇష్టం అది. 2 నిమిషాలు ఆగు. ఆమెకు ఫోన్ చేయరా. ఫోన్ చేయా. మీరు ఉండేది ఏడారా భయ్? కవాడి కూడా. సరే సరే. మెరుపులు కవాడి కూడా పూరళ్ళు. 2 నిమిషాలు సరే ఆగు. 10 నిమిషాలు ఆగు. 1 గంట ఆగురా భయ్. ఏం కాదంట ఆగు. 2 నిమిషాలు ఆగు. అన్నీ అర్థమవుతుంది. అని సాయి కూడా ఫోన్ చేసి రమ్మని. అవునవును. ఇక్కడ నేను చెప్తా. హలో హలో ఏడు నువ్వు? జల్దీరా. ఇక్కడ ఇగో మనం ఇక్కడ కూర్చొని ఉంటాం చూడు. ఒకసారి వాటర్ది వీడియో చేసినాము. ఆడ నేను ఇంట్రో తీసుకుంటున్నా. వీడియో ప్రాంక్ చేద్దామని చెప్పేసి ఇందిరా పార్క్
ఇట్లనే వచ్చిన ఒక వీడియో కోసం, కానీ నువ్వు ఫస్ట్ తొందరగా రా. ఇక్కడ వీడియో చేసినాం గుర్తుందా నీకు లాస్ట్ టైం? వీడియోలు చేసుకుంటా తమాషా. అరే పెట్టి కుమ్మేస్తాడు రాహుల్ ధీరజ్ కటపులి. 2 hours later. వస్తుంది ఆగు, మాట్లాడతా ఆగు మీతో. వస్తుంది కదా ఆగు. అరే కట్టే కాదురా భయ్, నువ్వు బొమ్మ తీసుకొని వచ్చినా కూడా ఏం కాదు, ఇక్కడ అర్థమవుతుందా? ఆగు ఆగు 2 నిమిషాలు ఆగు. ఇలా గుర్తుపడతావా నువ్వు? నేనంట వాళ్ళ సిస్టర్కి గెలికినా అంట. నేను నీ పైన ప్రాంక్ చేద్దామని చెప్పేసి నేను వచ్చిన. నేను దేనికి వచ్చిన అంటే ఇంకొక ఆడపిల్ల డ్రెస్ వేసేసి నీ పైన ప్రాంక్ చేద్దామని చెప్పేసి వస్తే వీళ్ళు నేను వీడియో తీస్తున్నా కావాలని చెప్పేసి ఇగో ఈయన వచ్చి గెలికి, దాని తర్వాత వీళ్ళందరూ వచ్చి క్లాష్ అవుతున్నారు నా పైన. అంటే వీళ్ళందరూ నా పైన క్లాష్ అయ్యారు, దిడుతురు వాళ్ళు. నేను వాళ్ళ సిస్టర్ కంట గెలికినా అంట. ఫస్ట్ ఆమె దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఆగా మొత్తం చెప్పని. అరే ఆగు, నువ్వు కూడా ఆగు 1 నిమిషము. నేను ఫస్ట్ నాకు మెసేజ్ వచ్చింది, దాని తర్వాత నేను డిలీట్ చేసిన. అది అన్సెండ్ ఉంది. అది ఎవరి మెసేజో వీళ్ళు నా అకౌంట్ ఉంటే కాదు, అది రాహుల్ ధీరజ్ అని చెప్పేసి దానిలో ఉంటే నా పైన వస్తారు వీళ్ళు. నేనేం చేయాలి మళ్ళా? ఏ భయ రాహుల్ ధీరజ్ నువ్వే కదా భయ. నాకేం తెలుసు? ఏమి లవ్ అయినాడు? ఎవరిని గెలికినా ఎవరు చెప్పారు నీకు? ఫోన్ ఇలా ఎందుకు ఇవన్నీ? రికార్డ్ చేపిస్తున్నా. ఎందుకు రికార్డ్? మన ఇజ్జత్ ఓడగొట్టుకొని. మన ఇజ్జత్ కాదు, మళ్ళీ వాళ్ళు ఎట్లా చేస్తారు తెలుసా? అరే ఎట్లా చేస్తురా సంతో గలీజ్గా. ఇది ఎవరు? నువ్వే కదా. గల్లా పట్టుకొని మొత్తం రికార్డింగ్ ఉంది దాంట్లో, గల్లా గిల్లా పట్టుకొని రాహుల్ ధీరజ్ నేను చెప్తున్నా మొత్తం మాట్లాడిపోతాం. అవును నేనే. అయితే ఏంది ఇప్పుడు చెప్పు? నేను కాదంటే అరే నా ఫోటో పెట్టుకొని 10 మంది పెట్టుకుంటే కదా. అరే ఒరిజినల్ అకౌంట్ కి ఇన్ని ఫాలోవర్స్ లేరా భయ్? 600 ఫాలోవర్స్ ఇది. ఇగో 600 ఫాలోవర్స్ ఈ నా ఐడియా ఇది. ఇగో చూపిరి. ఇగో చూడు నువ్వే, నీకు అర్థమైతలే. నడును ఫస్ట్ మాట్లాడదు వదులు. ఏం చెయ్యేసి కట్టె పట్టుకొని వస్తేంద్రా? దూరం జరుగు, దూరం జరుగు. అరే పోరా పో. అందరూ నువ్వు ఎందుకు వచ్చినావు బయటికి? అరే నేను ఇంత వీడియో కోసం వచ్చిన. అడుగాడు ముందే ఉన్నాడు. అరే నీకు పిచ్చి దానివా? నీకు అసలు దిమాగ్ ఉందా? మేము వీడియో కోసం వచ్చినాము, వీళ్ళు గెలుకుతున్నారు. వీడియో బంద్ చేయమన్నా, మరి ఏంది తమాషా అంతా? వీడియో బంద్ చేయకరా, ఇవే కూడా అర్థం కాదు నోట్లు. అరే అరే చేయి దగ్గర చేయకరా. రే ఏంద్రా ఏంది జూడి మన. అరే నువ్వు ఫస్ట్ గల్ల వదులురా భయ్. అరే మనుషులు ఒక్కరొక్కరు రండి రా, మీ గుద్దలు చూస్తా. మనం సాయికి ఫోన్ చేయాలి, గుద్ద బల్ల కొట్టాలి ఈరోజు. ఫోన్ చేయి ఫోన్ చేయి జల్దీ ఫోన్ చేయి సాయికి ఫోన్ చేయి. 20 minutes later. ఎవరు వీళ్ళందరూ? ఇక్కడ ఉంటారు. సరే రా భయ్యో, నేను వీడియో కోసం వచ్చిన. ఫస్ట్ మొత్తం నేను దాని తర్వాత నాకు చెప్పు. అరే నువ్వు చెల్లెని గెలికినాము, నేను ఏమంటున్నా గెలికినా అంటే వాడు వచ్చింది కదా, వాడిని కూడా అర్థం కావాలి, మీ దోస్తు కదా, అందుకోసం చెప్తున్నా. ఇగోరా వచ్చిన వీడియో తీస్తున్నా. సంతుకు చెప్పిన వాటర్ బాటిల్ కోసం పోయినా. సంతుకు చెప్పిన అరే సంతు మనం వీడియో తీద్దామని చెప్పేసి ఈమె పైన ప్రాంక్ అని చెప్పేసి ప్లాన్ చేసిన. వీళ్ళు ఏం చేస్తారు భయ వాళ్ళు వచ్చి గెలుకుంటూ వచ్చి గల్లా ఇట్లా 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 వేస్తారు. గల్లా పట్టుకున్నారు అందరూ అందరూ. ఇవి వాతలు చూడు, ఇదిగో
అందరు ఏ వార్తలు వదిలేసి ఒక్కరు ఇద్దరు ఉంటే మనం కూడా చూసుకుంటూనే కానీ ఇంతమంది అయితే ఎవరికి కాదు అదైతే తెలుసు. తప్పు ఉంటే నువ్వు అట్లనే ఆలోచించావా? ఏం చేసిండు? అడుగైనా అరే తప్పు కాదురా బాబు, ఫస్ట్ మొత్తం ఇన్నుండ్రా బాయ్. మీకు అసలు చిన్న దిమాగ్ ఉందా లేదా కూడా అర్థమైతే లేదు, బుద్ధి జర్ర కూడా. ఫోన్లో ఫస్ట్ చూసుకోవాలి మెసేజ్ ఎవరిది వచ్చింది ఏంది అని చెప్పేసి, అర్థమైందా? నేను హాయ్ అని పెట్టినా, నువ్వు దానికి ఏదో గెలికిండు, ఏదో చేసేసిండు, ఏదో చేయడానికి పోయిండు. నేను పెట్టలే, ఫస్ట్ అక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు నువ్వే అన్నావు వాళ్ళతో, నువ్వు ఫస్ట్ వచ్చిన తర్వాత హాయ్ అని అంటే హాయ్ హలో చెప్పమ్మా మనము. ఎందుకు చెప్పినావు హాయ్ హలో? నీకేం అవసరం? అరే ఫస్ట్ హాయ్, అరే ఆగరా, అరే సాయి మా ఇను మా ఫస్ట్ ఇను 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 మీకు కూడా తెలియదు అనుకుంటా భయ్, నేను చెప్తున్నా ఇను. ఫస్ట్ హాయ్ అని వచ్చింది, నేను హాయ్ అని చెప్పిన. అది హాయ్ అనేది అన్సెండ్ చేసిన తర్వాత ఎవరిది హాయ్ కనిపిస్తుంది ఆడ? నువ్వు చెప్పు. నాది కనిపిస్తుంది రా భయ్. వీళ్ళకి డిలీట్ చేసింది ఎట్లా కనిపిస్తుంది? ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తుందా? అన్సెండ్ చేసిరు వాళ్ళు, అదే చెప్తున్నా నేను. అయితే నీది ఉండేనా, నీ మెసేజ్ ఉండేనా? ఫస్ట్ నా మెసేజ్ ఏదైతే పట్టుకొని వచ్చి దానికి వీళ్ళు ఏదో పెద్ద రచ్చ వీళ్ళు బెస్ట్ ఇది వీళ్ళు. అరే ఇంట్లో కాదురా భయ్. సీనలుగుడు తాటది సీతలుగుడు గుమాయించి గుస్తుడు. అరే నేను ఏమంటున్నా తెలుసారా సాయి, వీళ్ళ సిస్టర్కి ఫోన్ చేయని చెప్పు. ఫస్ట్ వెళ్ళి సిస్టర్కి ఫోన్ చేయని చెప్పు. ఆగు బాయ్ ఒక్క నిమిషం. ఫోన్ చేసి నా దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందా ఏంది, నేను ఎప్పుడైనా గెలికినా, ఏమైనా మాట్లాడినా, ఏమైనా చూసినా, ఎప్పుడైనా ఏమైనా అన్నానా, ఎవరు వీళ్ళ చెల్లె ముఖం కూడా చూడలే నేను. వీళ్ళ చెల్లెకి నేను ఎందుకు గెలుకుతా, నేను ఎందుకు మెసేజ్ పెడతా, ఒక్కసారి ఫోన్ చేయండి రా బాయ్, మీరు అందరితో మాట్లాడదాము. ఫోన్ చేయి. ఫోన్ చేయకుండా ఏం తెలియకుండా మీరు వస్తారు కానీ తప్పు ఎవరిది కాదు, తప్పు ఎవరిది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ముందు ఎవరున్నారు అవన్నీ చూడరా? చేసి మాట్లాడు, ఏమంటుంది అడుగు. మెసేజ్ చేసినావా అని అడుగు ఆమెను. స్పీకర్ ఆన్ చేయి, ఇంకొకసారి చేసి స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ బరాబర్ చేయాలి, బరాబర్ చేయాలి. మీద ఎగురుతున్నప్పుడు ఏం లేదు, స్పీకర్ ఆన్ చేయి. నేను మాట్లాడితే స్పీకర్ ఆన్ చేయి. అవును బాయ్. ఇగో మీ సిస్టర్ నాకు కూడా సిస్టర్ లాగానే. నేనేమంటున్నా అంటే ఒకసారి సిస్టర్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, ఏముంది కథ మీకు కూడా అర్థం కావాలి కదా. వచ్చేసినట్టు కాకుండా తెలుసుకోవాలి ఫస్ట్ మనకు తప్పు ఉందా లేదా అని. నీ తప్పేనా ఇది? ఇంత దూరం వచ్చి తమాషా అవుతుంది ఇదంతా. వీడియో తీసుకురాల్లో మొత్తం ఇది చేస్తుర్రు. అవును, పోస్ట్ కూడా చేస్తాం. ఇది బరాబర్ చేస్తాం మళ్ళీ. మెసేజ్ చేసినావు, నువ్వు మెసేజ్ చేసినావు అని నువ్వు ఒప్పుకున్నావు పడదాకా. అరే మీకు దిమాక్ ఉందా రా ఎప్పుడన్నా జరా? స్పీకర్ ఆన్ చేయమని చెప్పి వీడియో తీస్తుర్రా. మేము కూడా మా చెల్లెని అనుకుంటాం. పోయి మీ చెల్లెతో మాట్లాడుకోరు, మీకు అంత తెలివి ఉంటే ఈయన మీదకి వచ్చిర్రు. నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? నీకేం అవసరం? ఇంతమంది చెయ్యి వేస్తుంటే చూస్తున్నా గుద్ద బల్ల కొడుతుండే కానీ ఒక్కళ్ళు ఉంటే కొడుతుండే, అర్థమైందా? వదిలేసారా? పోనీ ఇగో మీ దగ్గర నుంచి తప్పైందా, నా దగ్గర నుంచి తప్పైందా, నేను మా సిస్టర్ అనుకుని నేను చెప్తున్నా, వాళ్ళకి అర్థమైతే కదా. కొట్టేసినావు ఇప్పుడు నా సిస్టర్ అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోతున్నా. ఇప్పుడు నేను పిచ్చిదాన్న మధ్యలో అంత కామ్గా మాట్లాడుతున్నావు. చేసినాక కూడా బుద్ధి లేదు అసలు నీకు. అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు ఇప్పుడు నువ్వు చేసినా అని. అంటే నా క్లయింట్స్ లాగా నాకు మెసేజ్ చేయరామా? వాళ్ళకి అడుగు మెసేజ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళు ఎట్లా మాట్లాడారు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నారా? ఎవరి దగ్గర నుంచి? ఇప్పుడు సైలెంట్ గా మాట్లాడుతున్నారు. నీకు అర్థమైతలేదా? అంటే ఇప్పుడు మీరు మంచిది నేను పిచ్చిదా అన్న మధ్యలో. అవును బాయ్, వాళ్ళకి కూడా చేతులు తగిలినాయి బ్రో. సారీ బ్రో, నా దగ్గర నుంచి ఏమైనా చేతులు తగిలితే అంతమంది నిన్ను ఒక్కని కొడితే నువ్వు సారీ చెప్తున్నా. అసలు నీకు బుద్ధి లేదు. అవసరం లేదు వీళ్ళతో ఏం ముచ్చట అవసరం లేదు. నేను వీడియో అప్లోడ్ చేస్తా, మీ చెల్లె పేరు కూడా వేస్తా, మీ చెల్లె ఫోటో కూడా వేస్తా. నాడు 3 hours later. దుబాయ్ అంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఆడ చూడు ప్రాంక్ అది.
పోదాం నడు. సరే పోదాం. బ్రో చెప్పండి మీకు ప్రాంక్ ఏమనుకోక ఇగో ప్రాంక్ నిజంగానే ప్రాంక్ దా పోదాం బాబు. ఏం కాదు మమ్మల్ని కలిసి పోదాం బాబు. ఎవరితో కలిసేది అవసరం లేదు. మీరు చెయ్యి ఎట్లా పెడతారా? అయినా నాకు అర్థం కాదు. వీడియో అయితే చెయ్యి పెడతారా? నువ్వు కూడా అంతే. చెయ్యి వేపించుకుంటున్నావు వాళ్ళతోని. సో ఇది సక్సెస్ఫుల్లీ ప్రాంక్ అంటారు దీనికి. వద్దా ఎత్తుకున్నా నేను. సంతకు పిలువవా? నడు ఫస్ట్ నడు పోదాం పరి. సాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటో ఆగక సాయికి ఫోన్ చేయి. అరే ఆగు నేను చెప్తున్నా మొత్తం కహానీ చెప్తా. ఏంది కహా? సో చెయ్యి వేపించుకునేదాకా చూస్తున్నా. మన అన్న తమ్ముళ్ళు మా ఎవరు? వీళ్ళందరూ అయితే చెయ్యేస్తారు వాళ్ళు కూడా. సరే సరే ఈ బ్లాగ్ ఈ ప్రాంక్ ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించలేదు. నేను గలీజ్ మాటలు మాట్లాడతాను. నాకు అసలు మంచిగా రాదు. ఒకసారి లాస్ట్ మాట్లాడేసి అయిపోతుంది. ఏం మాట్లాడాలా? వీళ్ళ గురించి వీళ్ళ యాక్టింగ్ గురించి చెప్పేసి ఏంది యాక్టింగ్ చెయ్యొద్దు మీరు చెప్తున్నారు. నాకు నచ్చదు. సో ఈ ఇక్కడికే ఎండ్ చేద్దాం గైస్. లవ్ యూ బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.